కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. ఏపీ మద్యం స్కామ్లో దూకుడు పెంచిన సిట్ అధికారులు. విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇందులో ప్రధానంగా ఒకరి తర్వాత ఒకరి పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. అఫ్కోర్స్ కొంతమందిని విచారణకు పిలిచారు. ఆ విచారణలో చాలా వాస్తవాలు బయటపడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ముగ్గురికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు కదా విచారణకు రమ్మని. సో ఎవరు అంటే, మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి, మరొక ఐఏఎస్ అధికారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, మరొక అతను భారతీయ సిమెంట్స్కి సంబంధించిన డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప. సో ఈ ముగ్గురికి సంబంధించిన అంశాలు. సో ఏదైతే వాళ్ళ సిట్ అధికారులు హైదరాబాద్లోని వాళ్ళ యొక్క కార్యాలయాలపైన సోదాలు నిర్వహించారు. సో ఈ క్రమంలో ఏంటి అంటే, ఈ పోలీస్ అధికారులు సిట్ అధికారులు ఎవరెవరు కార్యాలయాలపైన దాడి చేశారు. ముందుగా ధనంజయ రెడ్డి, ఈ ధనంజయ రెడ్డికి సంబంధించిన కార్యాలయాలపైన దాడి చేసినప్పుడు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇంతకీ ఏంటి ఆ కీలకమైన డాక్యుమెంట్స్ అంటే, అఫ్కోర్స్ తర్వాత వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అది చెప్తారు. ఎందుకంటే ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు సుమారుగా 3,200 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారన్నట్లుగా సమాచారం. సో ఏదైతే ఈ మద్యం సప్లయర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి. సో అదేవిధంగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లేకపోవడం, అలాగే ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి ఆయన కార్యాలయానికి కూడా వెళ్ళటం. సో చివరికి కృష్ణమోహన్ రెడ్డి లేకపోవడంతో రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అంటే మీ తండ్రి ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి అంటే, ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్, ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అక్కడ కూడా డిస్మిస్ చేసింది. సో రేపు 11వ తేదీన వీళ్ళు పోలీసు విచారణకు హాజరు కావాలి. సో ఒకవేళ హాజరు కాకపోతే ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎట్టకేలకు విచారణకు హాజరు కాకూడదు అని. సో దానికోసమే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో కోర్టులోనేమో చుక్క ఎదురైంది. దాని తర్వాత మరొక వ్యక్తి బాలాజీ గోవిందప్ప, ఈయన భారతీయ సిమెంట్స్కి సంబంధించిన డైరెక్టర్గా చేశారు. సో ఈయన కూడా ఈ యొక్క స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ముడుపులు తీసుకున్న దాంట్లో ఉన్నారు అన్నట్లుగా సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి సంబంధించిన ఎవరు లేకపోయేసరికి ఆయన సతీమణికి ఆ యొక్క నోటీసులు ఇచ్చారు. సో విచారణకు హాజరు కావాలి 11వ తేదీన. ఏం జరగబోతుంది, ఇది చాలా కీలకమైన అంశం. అయితే ఇక్కడ ఈ ముగ్గురు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు విచారణకు వస్తే అసలు వాస్తవాలన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి ఆల్రెడీ ఈ లిక్కర్కి సంబంధించి ఎండీగా పనిచేసినటువంటి అదే బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దానికి ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి ఆయన కొంత సమాచారం ఇచ్చారు. విజయసాయి రెడ్డి ఆయన కొంత సమాచారం ఇచ్చారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మరికొన్ని అంశాలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కదా ఆల్రెడీ. సో ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ సిఈడీ అధికారులకి, బాబు మీరు ఇప్పటివరకు ఏం చేశారు ఏంటి, ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈడీ కూడా చెబుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు అసలు ట్విస్టుల మీద ట్విస్టులు, ఇప్పుడు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది, ఇక చాలా సీరియస్గా ఉండబోతుందా? ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఎందుకంటే ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇక అప్పటి నుంచి వేగవంతంగా ఉంటుంది కేసు. మరి దీనికి సంబంధించి ఎంత త్వరగా తెలుస్తారు అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనగానే తెలుసు కదా, స్కాముల్లో స్కాములందు లిక్కర్ స్కామ్ వేరయ్యా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఆదాయం ఆ రకంగా ఉంటుంది. సో అటువంటిది ఇక్కడ అసలు పైగా వీళ్ళు ప్రభుత్వం అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటండి, మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం. అసలు ఆ పదానికి ఈ జరుగుతున్న స్కామ్కి ఏమాత్రం సంబంధం ఉందా? ఉంది. ఏంటంటే పైకి మాత్రమే అక్కడ టైట్లు, కానీ లోపల జరిగేదంతా కుంభకోణాలు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఏదైతే ఈ ఆరోపణలు ఇప్పటివరకు ఆరోపణలు అంటే వాస్తవాలుగా రుజువు చేయలేదు కదా. రేపు పోలీసు విచారణ జరిగిన తర్వాత మరి ఆ విచారణలో ఎటువంటి విషయాలు బయటపడతాయి, కోర్టులో ఏం ఆధారాలు సేకరించి వాటిని కోర్టు ముందు పెడతారు, మరి కోర్టు ఏ విధంగా స్పందించబోతుంది, ఇది చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే ఓ ప్రక్కన వైసీపీ నాయకులు కావచ్చు, ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చెప్తున్నారు ఆ లిక్కర్ స్కామ్ అంతా కూడా పెద్ద ఫేకు, అసలు ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మరి అది ఫేక్ అయినప్పుడు తప్పించుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? నిజమే కదా, బెయిల్ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు? వెళ్ళండి, విచారణ ఎదుర్కోండి, వాస్తవాలు చెప్పండి. ఎవరు కాదంటారు? కోర్టులు ఏమైనా అన్యాయం చేస్తాయా? చేయవు కదా. కానీ వీళ్ళు చెబుతున్నది ఒక రకం ఉంది, వీళ్ళు ఇక్కడ చేస్తున్నది మరొకలాగా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అనుకుంటారు? ఇప్పుడు ఎవరైనా సరే తప్పించుకొని తిరుగుతున్నారంటే దాన్ని బట్టి ఏమని అనుకోవాలి? అక్కడ నిజంగానే తప్పు జరిగిందనే కదా.
కానీ ఇక్కడ వీళ్ళు చెబుతున్నది ఏంటి, ఆ స్కాము లేదు, పాడలేదు, కావాలని ఇలా చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు. అసలు క్లియర్ కట్గా ఒక సామాన్య వ్యక్తి గురించే మాట్లాడుకుందామండి. ఒక సామాన్య వ్యక్తి రోజువారీ పని చేసుకునేవాడో ఉద్యోగం చేసుకునేవాడో ఎవరైనా సరే మద్యం సేవించేవాడిని తీసుకోండి, వాళ్ళని అడగండి, క్లియర్ కట్గా తెలిసిపోద్ది. 2019-24 ఈ మధ్యలో పోనీ 2020, 21 కోవిడ్ ప్రక్కన పెట్టండి, 22, 23 ఆ 2 సంవత్సరాలు తీసుకోండి. అప్పుడు ఉన్న మద్యం ఎట్లాంటి మద్యం దొరికింది, అందులో బ్రాండెడ్ మద్యం ఉందా, నాసిరకం మద్యం ఉందా, ధరలు నియంత్రణలో ఉన్నాయా లేకపోతే అమాంతంగా పెంచేశారా, ఎందుకు పెంచారు, మరి మద్యం అమ్మింది ఎవరు, ప్రభుత్వం. మరి అసలు డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు, లిక్విడ్ క్యాష్ ఎందుకు తీసుకున్నారు, వీటికి సమాధానాలు ఉన్నాయా, అవి ఉండవు. ఎప్పుడో ఎన్నికలకి ముందు మొక్కుబడిగా స్కానర్లు పెట్టారు అప్పుడు. మరి దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి, సుమారుగా 99,000 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ రూపంలో వ్యాపారాలు జరిపి ఏదో నామకే వాస్తు ఒక 600 కోట్ల రూపాయలు అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్, దాన్ని ఏం చేశారు, డిజిటల్ పేమెంట్లో చూపించారు. ఎక్కడ 99,000 కోట్లు, నేను లాభం అనట్లేదు, ట్రాన్సాక్షన్స్ సంగతి చెప్తున్నాను నేను. సో ఎక్కడ 600 కోట్లు. సో ఈ విధంగా ఇట్లా చేశారు అని అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే పురంధేశ్వరి గారు ఈ లిక్కర్కి సంబంధించి రిపోర్ట్ని చెన్నై ల్యాబ్కు పంపించినప్పుడు మరి విస్తుపోయే వాస్తవాలు బయట పెట్టేందుకు దానివల్ల ఇంత డ్యామేజ్ అవుతుంది, ఇంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేసి మొత్తం డేటా ఇచ్చారు. సో ఇప్పుడు ఆవిడిచ్చిన డేటా కావచ్చు, ఇక్కడ జరిగిన కుంభకోణం కావచ్చు, అక్కడ ప్రవేశపెట్టిన డెస్టిలరీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్షన్లో వచ్చినటువంటి ఆ మద్యం కావచ్చు, వీటన్నిటిని పరిశీలిస్తే ఏం జరుగుతుంది, అసలు వీళ్ళ పేర్లు ఎందుకు వస్తాయి. కావాలని కక్షపూరితంగా పెట్టాలనుకుంటే రాజకీయ నాయకులను ఎంటర్ చేస్తారు కదా, ఐఏఎస్ అధికారులు ఎందుకు ఎంటర్ చేస్తారండి. ఒకవేళ వైసీపీ నాయకులు చెప్పిన వర్షన్లోనే మనం వెళ్ళినట్లయితే ఎవరినన్నా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే అందరూ ఇరికించాలి అని అనుకుంటే ఒక రాజకీయ నాయకుడిని ఇరికిస్తే రాజకీయంగా వీళ్ళకి లబ్ధి జరుగుతుంది. కానీ ఐఏఎస్ అధికారులని ఇరికిస్తే ఏమొస్తుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగి ఉండాలి, వాళ్ళ ప్రమేయం లేకుండా ఏది సాధ్యపడటానికి అవకాశం లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. సరే, క్లారిటీగా అది ఆధారాలతో సహా రివ్యూ చేసినప్పుడు మాత్రం వాటి గురించి పకడ్బందీగా చెప్పొచ్చు అనుకోండి. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెబుతున్న వర్షన్ ఏంటి అంటే లేదు అసలు ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు. మరి సిట్ అధికారులు ఆ రకంగా వెళ్తున్నారంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి. పోనీ నిజంగానే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనుకుందాం, ప్రభుత్వంలో రాగానే చేస్తారుగా పని. 11 నెలల తర్వాత లేదా 10 నెలల తర్వాత ఈ రకంగా వ్యవహరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 1 నెల రోజులు జరుగుతుంది కాబట్టి 10 నెలల నుంచి అనుకుందాం మనం. 10 నెలల తర్వాత ఎందుకు చేయాలా, అదేదో రాగానే చేసేవాళ్ళుగా. మరి ఎందుకు చెప్తున్నారో ఎలా చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదు. అసలు మద్యంలో కుంభకోణమే జరగలేదని చెప్పేసి అంటే దానికంటే బూతు కూడా ఉండదు. ఎందుకంటే ఆ మద్యం అసలు దాని తయారీకి ఎంత అవుతుంది, మరి ఇక్కడ పైగా మధ్యలో ప్రైవేట్గా కూడా కాదు కదా దుకాణాలు నిర్వహించి డైరెక్ట్ గవర్నమెంటే. అక్కడ ప్రొడక్షన్ ఎంత అయింది, స్టాక్ రూమ్కి ఎంత వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి ఎంత వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ లేదు ఎవరు లేదు డైరెక్టే కదా. స్టాక్ పాయింట్కి ఎందుకు వెళ్తుంది, స్టాక్ పాయింట్ దగ్గర మొత్తం ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి ఎన్రోల్ చేయాలి. అక్కడ స్టాక్ పాయింట్ లేదు, స్టాక్ పాయింట్ దగ్గర ఉండేది ఒక ఎత్తు, ఇక్కడ డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి షాప్ దగ్గరికి వెళ్తుంది మరొక ఎత్తు. వీటికి ఎక్కడ కూడా సమాధానాలు దొరకట్లా. కానీ వీళ్ళు చెబుతున్నది ఏంటి అంటే మధ్యలో ఏమీ జరగలేదని చెప్పేసి వైసీపీ వర్షం, కానీ ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఏం జరగబోతుంది, ఇది చాలా కీలకంగా మారబోతుంది. ఈ స్కాము ఇది ఇంతటితోనే అంటే ఎవరెవరైతే ఇప్పటివరకు వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ అయ్యాయో అక్యూజ్డ్గా వాళ్ళ వరకే ఉంటుందా, ఇంకా ముందుకు వెళుతుందా, అసలు అల్టిమేట్గా ఎక్కడ వరకు ఈ మనీ లాండరింగ్ జరిగింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి మనీ లాండరింగ్ ఇది ఖచ్చితంగా తేల్చబోతున్నారు ఈడీ అధికారులు. అది తేల్చిన తర్వాత ఇక అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ మనం గతంలో చూసాం కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇక అంతకు మించిన తరహా కదా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100, ఇక్కడ ఎన్ని వేల కోట్లు. సో ఒక 100 రెట్లు పైనే ఉంది దానికంటే మించి ఇక్కడ. సో మరి దానికి తగినట్టుగా ఉంటుందా లేదా ఏం జరగబోతుందని తెలియాలి అంటే రేపు 11వ తేదీన విచారణకు హాజరు కాబోతారు కదా, ఆ రోజు అసలు ఎంతవరకు వస్తారు ఏంటి ఏం జరగబోతుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఏదైతే వాళ్ళ సోదాలు నిర్వహించడానికి వెళ్ళారో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో నుంచి స్వాధీనపరుచుకున్నారంట. అలాగే ఆ యొక్క వ్యక్తులు అందుబాటులో లేకపోయేసరికి ఆ నోటీసులు అనేది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఇచ్చారు. దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.